హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. చిన్న పిల్లలకు చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం కదా. ఈరోజు 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్ వెరైటీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. ఒకటి స్నిక్కర్స్ టైప్ చాక్లెట్, మరొకటి కొబ్బరి చాక్లెట్. హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రోజు పిల్లలకి ఇవ్వవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యము, ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్నిక్కర్ చాక్లెట్ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ఇందుకోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చేత్తో ప్రెస్ చేస్తే పీల్ సపరేట్ అవుతే చాలు. వేగిన పల్లీలను ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పీల్ తీసేసి వేపుకున్న పల్లీలను 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఒక పార్ట్ని పక్కన పెట్టి రెండో పార్ట్లో ఉండే పల్లీలను బరకగా గ్రైండ్ చేసుకోవాలి. 2-3 సార్లు పల్స్ ఇస్తే చాలు, మరి ఫైన్ పౌడర్గా చేసుకోకూడదు. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని 100 గ్రాముల పీనట్ బటర్ని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల మెల్టెడ్ బటరు, 2 స్పూన్ల తేనె, 1 స్పూను వెనిలా ఎసెన్స్ని, 1/2 కప్పు పౌడర్ షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పీనట్ బటర్ని వేసాం కదా, బాగా కలుపుకోవాలి, లేదంటే మధ్యలో ఉండలుగా ఉండిపోతుంది. చాక్లెట్ తినేటప్పుడు టేస్ట్ అనేది అసలు బాగుండదు. ఒక రెక్టాంగిల్ బౌల్లో బటర్ పేపర్ని వేసి అందులోనికి కలుపుకున్న చాక్లెట్ మిక్సర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత వీటిపైన వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను ఒక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను లేదా స్పాచులా తీసుకొని పైన భాగాన అదుముకోవాలి. తర్వాత క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు షుగర్ని వేసి క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ కరిగి బ్రౌన్ కలర్లోనికి చేంజ్ కాగానే ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల బటర్ని వేసుకొని బటర్ కరిగించుకోవాలి. తర్వాత ఇందులోనికి 4 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాలపైన మీగడను తీసి బాగా కలుపుకొని వాటిని వేసుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. దీనిని చాక్లెట్ కోసము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మౌల్డ్లో పై భాగాన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి, లేదా 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో మాత్రం ఉంచాలి. 10 నిమిషాల తర్వాత బయటికి తీసి బటర్ పేపర్ని తీసేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ ఎలా వచ్చిందో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని రెక్టాంగిల్ బార్స్గా కట్ చేసుకుంటున్నాను. చాక్లెట్ యొక్క ఇన్నర్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అవుటర్ కోటింగ్ కోసము ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నాను. చాక్లెట్ యొక్క అవుటర్ లేయర్ కోసము మిల్క్ కాంపౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ చాక్లెట్ని సన్నగా తురుముకోవాలి. ఒకేసారి ఎక్కువగా తురుముకోవద్దండి. ఫస్ట్ కొద్దిగా తురుముకున్న తర్వాత సరిపోకపోతే తర్వాత కట్ చేసుకోవచ్చు. తురుముకున్న చాక్లెట్ని ఒక బౌల్లో వేసుకొని దీనిని వేడి నీళ్ళు ఉన్న మరొక బౌల్లో పెట్టుకొని చాక్లెట్ని కరిగించుకోవాలి. ఓవెన్ అవైలబుల్గా ఉంటే అందులో పెట్టి కరిగించుకోవచ్చు. చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పీస్ను ఒక్కొక్కటిగా బౌల్లోనికి వేసుకొని చుట్టూ కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. కోట్ అయిన చాక్లెట్ని ఫోర్క్తో తీసి 30 సెకండ్స్ అలాగే పెట్టుకుంటే ఎక్స్ట్రా చాక్లెట్ అనేది బౌల్లోనికి పడిపోతుంది. తర్వాత బటర్ పేపర్ ఉంచిన ప్లేట్లో ఉంచుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే పాలిథిన్ కవర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని పీస్లను కూడా కోట్ చేసుకోవాలి. 15 నిమిషాల పాటు అలాగే పెడితే పూర్తిగా ఆరిపోతుంది, లేదా 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. మిల్క్ చాక్లెట్ మిశ్రమం గట్టిపడింది అనిపిస్తే కాసేపు హాట్ వాటర్లో ఉంచి కరిగించుకోవాలి. మనం తురుముకున్న చాక్లెట్ సరిపోలేదంటే మరి కాస్త తురుముకొని కరిగించుకోవాలి. 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత చాక్లెట్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా కట్ చేసి మిడిల్ పార్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను.
స్నీకర్ చాక్లెట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఈ చాక్లెట్స్ కూడా టేస్ట్ అదే విధంగా ఉంటాయి. ఇలా చేసి పెట్టారు అంటే మీరు స్టోర్ చేయడానికి కూడా వీలుండదు, ఎందుకంటే పిల్లలు వెంటనే ఖాళీ చేసేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. స్నీకర్ చాక్లెట్కి ర్యాపర్ ఉంటుంది, దీనికి ర్యాపర్ ఉండదు, అంతే తేడా. టేస్ట్ అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు. కావాలంటే ఒకసారి చేసి చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు సెకండ్ టైప్ చాక్లెట్, కొబ్బరి చాక్లెట్ ఎలా చేయాలనో చూపిస్తాను. ఇందుకోసము స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి 1/2 కప్పు మిల్క్ మేడ్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 4 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి 1 కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ను తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. డెసికేటెడ్ కోకోనట్ లేకపోతే నార్మల్ ఎండు కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ పార్ట్ను తీసేసి మిక్సీకి వేసి వాడుకోవచ్చు. కొబ్బరి మొత్తం వేసి కలుపుకున్న తర్వాత స్టిక్కీగా లేకుండా బాల్ షేప్లోకి రావాలి. అలా రాకపోతే మరి కాస్త కొబ్బరిని వేసుకొని కలుపుకోండి. తర్వాత దీనిని ఒక బౌల్లోనికి తీసుకొని మీకు కావాల్సిన సైజులో రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అవుటర్ లేయర్ కోసము డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని అయితే తీసుకున్నాను. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మీకు ఏ బ్రాండ్ కావాలనో అది పర్చేస్ చేసుకోవచ్చు. దీనిని కూడా సన్నగా తురుముకోవాలి. తురుముకున్న చాక్లెట్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరొక బౌల్లో హాట్ వాటర్ను తీసుకొని ఆ వాటర్లో ఈ బౌల్ని పెట్టి మెల్ట్ చేసుకోవాలి. మీ దగ్గర అవెన్ అవైలబుల్గా ఉంటే అందులో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. అవుటర్ లేయర్ కోసము డార్క్ చాక్లెటే కాదు మిల్క్ చాక్లెట్లైనా యూస్ చేసుకోవచ్చు. చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత బౌల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్లను వేసి కలుపుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్లను వేసుకోండి. నేనైతే బాదము, పిస్తా పలుకులను వేశాను. ఇందులోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండను వేసి కోట్ చేసుకోవాలి. దీనిని ఒక బటర్ పేపర్ పైన ఉంచుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న అన్ని చాక్లెట్లని చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బయట ఉంచాలి, లేదా 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన స్టిక్కీగా లేకుండా చాక్లెట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెజర్మెంట్స్ని ఒకసారి చెక్ చేసుకొని వీడియోను స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.